ఏంది ఖండం డైలాగులు ఎందుకు వచ్చింది మరి మన మన ముఖ్యమంత్రి గారు? ఇదేం కథ నీది? కాండం డైలాగులు ఇప్పుడు ఎందుకు నీకు? సీఎం స్పీచ్ లో కాండం యాడ్ డైలాగులు. సీఎం రేవంత్ రెడ్డి కాండం డైలాగులు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. బయో ఏషియా సదస్సులో ఆయన ఇచ్చిన ప్రసంగంలో ఓ ఇంగ్లీష్ కొటేషన్ ను చెప్పారు. అయితే ఆ కొటేషన్ కాస్త ఓ కాండం యాడ్కి చెందినది కావడంతో నెట్టింట వైరల్ అవుతుంది. ఇది సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన ఫుల్ సీరియస్ అయినట్టు సమాచారం. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కాండం వీడియో మీద రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చెప్తున్నారు. ఏం చేస్తున్నారంటూ పిఆర్ టీం తిట్టినట్టు తెలుస్తుంది. పిఆర్ టీంలో నిపుణులు లేకపోవడంతో ఈ సమస్య అంటూ సీఎంఓ వర్గాలు అది ఉందని ఏగ్రహం ఉంటే నా వాట్సాప్ కు పంప అర్జెంటుగా. సీఎంఓ వర్గాలు వివరణ ఇచ్చినట్టు చెప్తున్నారు. గాంధీ భవన్ లో పనిచేసిన పార్టీ కార్యకర్తలకు పగ్గాలు అప్పగించడంతోనే పదే ఈ సమస్యలు వస్తున్నాయంటూ అధికారులు తప్పించుకున్నారని సమాచారం. ఏంది మరి ఇది? కాండం యాడ్ సీఎం స్పీచ్ లో కాండం యాడ్ డైలాగులు అంటే అర్థం కాదు, నేను చూడలే ఇది. రాకెట్ టు టేక్ యూ దేర్ ఇస్ రెడీ. You dream is to reach the sky. We will launch. అంటే ఏం మాట్లాడారు? Your dream is to reach the sky. We will ensure a rocket to take you there is ready. You dream అరే నీ డ్రీమ్స్ ను నీ కళలను అందుకోవాలంటే నువ్వు కష్టపడాలి అని చెప్తాను రేవంత్ రెడ్డి గారు. అయ్యో రేవంత్ రెడ్డి గారు ఇంత పని అయిపోయా. Your dream is to reach. యువర్ డ్రీమ్ ఇస్ టు రీచ్. నీ కళల్ని నువ్వు సాకారం చేసుకోవాలంటే the sky. We will ensure a rocket to take you there is ready. ఇప్పుడు ఇదే చెప్పింది ఇక్కడ. You dream is to reach the sky. We will ensure. ఎవరా రాసిచ్చింది ఇది? కాండం డైలాగులో రాసిస్తాడు ఎవరన్నా? పాపం ఇది రేవంత్ రెడ్డి గారి తప్పు కూడా కాదు. అది రేవంత్ రెడ్డి గారిని తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ కాండం ఆయన కూడా చూసి ఉండడు, నేను కూడా చూడలే ఈ కాండం 20 ఏళ్ళ కింద దాట. అంటే అప్పుడు ఇంకా రేవంత్ రెడ్డి గారే యువకుడు. 20 ఏళ్ళ కింద ఇంకా మన స్కూల్ లైఫ్ లోనే ఉంటుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఒక్కడికి 2 సార్లు దాన్ని తెలుసుకోవాలి కదా. రే ఇది ఎక్కడ ఉన్నా అదిరా అనుకోవాలి కదా. ఎంత పని అయిపోయారు రేవంత్ రెడ్డి గారు. కాండం యాడ్ని కాపీకొచ్చారు రేవంత్ రెడ్డి. అబ్బా దేవా, ప్రపంచం ముందట నిజంగా నువ్వు గుంపు మేస్త్రివే అవుతాను. ముఖ్యమంత్రి స్థాయి అయ్యేటట్లేవు నీకు. నువ్వు గుంపు మేస్త్రివే అవుతాను. వచ్చి వెళ్ళారు కాబట్టి. ఇక మనకు ఇంగ్లీష్ రానప్పుడు అంతంత మాత్రమే వచ్చిన తెలుగును మాట్లాడితేనే ముద్దుకుంటది. లేని వేషం ముందటేసుకొని దాని అర్థాలు తెలియకుండా మాట్లాడితే ఆ అర్థం ఏందో ఇంకొకడికి అది సరిగ్గా సరిపోతే ఇట్లా పెంట అవుతుంది. ఇంత పని అయిపోయానే. Your dream is to reach the sky. We will ensure a rocket to take you there is ready. You dream is to reach the sky. We will ensure a rocket to take you there is ready. పాపం ఎంత పని అయిపోయారు రేవంత్ రెడ్డి గారు. ఇమేజ్ని మొత్తం ఆగం చేసుకుంటాను నువ్వే. అయిపోయా ఏం చెప్తాను, అది బయటకి అయిపోయా సిగ్గువా. దాన్ని ఇప్పుడు ఏం చేయలేము. పిఆర్ టీం అని పెట్టి ఏం పిఆర్ టీం పెట్టాం, ఏం కథ పెట్టినప్పుడు పిఆర్ టీం పాడుగారు. సోషల్ మీడియా గురించి తెలియని పిఆర్ టీంలో పెడితే మా శ్రీధర్ ఉన్నాడుగా ఈ పిఆర్ టీంలా, మాతోటే వర్క్ చేసిండు శ్రీధర్ V6 లా. తర్వాత వేరే ఛానల్లో కూడా చేసిండు. శ్రీధర్ ఉన్నాడుగా పిఆర్ టీంలా. ఆయన నాకు మంచి మిత్రుడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కంచెలు కానీ నేను ఆయనకు టచ్ లేదు, ఆయన నాకు టచ్ లేదు. పిఆర్ఓగా వన్ ఆఫ్ ది పిఆర్ఓగా రేవంత్ రెడ్డి గారికి ఉన్నారు. కంగ్రాట్స్ అని పెడదామన్నా నాకు మనసు రాలేదు. ఎందుకంటే పుసుకున్న ప్రవీణ్ గాంతో టచ్లో ఉంటాడా శ్రీధర్ అని ఆయనకు ముప్పు.
కాబట్టి ఆయన దారిని ఆయన ఎన్నుకున్నారుగా పోనీలే అని సపోకున్నాను. అయిపోయిందయ్యా రేవంత్ రెడ్డి రేవంతాలు ఎంత పని అయిపోయా రేవంతాలు.